మంగ నీ కూతురా? నాతో కలిసి నీ రక్తం పంచుకు పుట్టిన కూతురా? ఆ పని మనిషి, ఆ బెగ్గర్ నా తోడ పుట్టిందా? చెప్పమో. చెప్పండి. మీరు డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చారు కదా? అవును. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తున్నాను. ఆ రిపోర్ట్లో రిజల్ట్ ఏంటో చూస్తే మంగ సంగతి, తులసి సంగతి, మోమ్ సంగతి తేల్చేయచ్చు. కాసేపట్లో మోమ్ కిందకొస్తుంది. ఎప్పట్లాగే స్టెప్స్కి రైట్ సైడ్ నుంచే దిగుతుంది. ప్లాన్ మిస్ అవ్వకుండా రైట్కి లెఫ్ట్కి ఆయిల్ పోస్తే పర్ఫెక్ట్గా పడిపోతుంది. రండి సార్, పేషెంట్స్ ప్రోలోకి వచ్చారు. చెప్పు శరత్, నువ్వు మల్లిక నన్ను ఎందుకు జైలు పంపాలనుకున్నారు? మీ వెనక ఎవరున్నారు? ఇదెవరి పని? రాయిషా? సార్ జై సార్ ఇప్పుడు ఎలా ఉందిరా? నాకేమైంది? నిత్య ఎక్కడ చెప్పండి. తను బానే ఉంది జై, నీకెలా ఉంది? నాకేం కాలేదు. నిత్య ఎక్కడుంది? నిత్యకేం కాలేదు నాన్న. మరి తన ఏది మీరు అంతా ఇక్కడే ఉన్నారు. నిత్య లేదు. నిత్యకేమైంది? తను ఎక్కడుంది? ఆంటీ, నిత్య ఎక్కడ? ఆంటీ, నిత్యకేం కాలేదు జై, నీకే తలకి దెబ్బ తగిలింది. లేదు, మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. తను నాతో పాటు పడిపోవడం నాకు గుర్తుంది. చెప్పండి, నిత్య ఏది? దానివల్లేరా నువ్వు పడిపోయింది. అది శుభ్రంగా ఉంది. అవును జై, నీకేమైందోనని మేమంతా బెంగగా ఉన్నాం. నా గురించి కాదు, నిత్య గురించి చెప్పండి.
నేను వెంటనే నిత్యం చూడాలి. నిత్యం నిత్యం మీరైనా చెప్పండి కదలకూడదని. కదిలితే ఏమవుతుంది? చచ్చిపోతాను. చస్తే చస్తాను. నా నిత్యకేమైనా అయితే నీ బ్రతికేం ఉపయోగం? నీ వెంటనే నిత్యం చూడాలి. నిత్యం చూడాలి. తను ప్రాణంతో ఉందని, క్షేమంగా ఉందని నాకు తెలియాలి. నిత్యం గుడికి వెళ్ళినట్టుందిరా. గుడి ఎక్కడుంది? ఈ పక్కనే ఉంది సార్. నేను వెళ్ళి మేడం గారిని తీసుకొస్తానండి. లేదు లేదు, నేనే నిత్య దగ్గరికి వెళ్తాను. ఎందుకు నాన్న? నిత్య ఇక్కడికి వస్తుంది. నీకు నా పెయిన్ అర్థం కావట్లేదు డాడీ. నేను వెంటనే నిత్యం చూడాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. సార్ ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే. హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే. కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటిని. ఇది ఉగాండ కాదు, మా ఇంటి అనకొండ. ఎందుకు వచ్చావు? నేనుండగానే నా మొగుడికి రెండో పెళ్లి ఎలా చేస్తారు? నానమ్మ ధనుసరికి రేఖని ఖాయం చేసేసినది. రేఖ బొమ్మక్క ప్లీజ్. ఇది మీ స్కూల్లో జీతం తీసుకుని ఆ డబ్బులతో కొని తెచ్చిన కంప్యూటర్ ఏమీ కాదు. మీ కుటుంబానికి చెందిన డబ్బులతో కొని తెచ్చిందే మేడం. ఏమన్నావు నువ్వు? మా కుటుంబానికి చెందిన డబ్బుతో కొన్నావా? అవును. మీ ఇంటి డబ్బు నా చేతిలోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? చెప్తాను.